గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి వర్యులకు మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి మరియు ఇతర కేంద్ర మంత్రివర్యులకు అలాగే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్స్కు అందరికీ నా విన్నపం మరియు మీరు మంత్రులుగా అయినందుకు అందరికీ శుభాకాంక్షలు. ఈ విద్యా వ్యవస్థలో మరి ఎందుకు వారు ఈ సెట్ ఎగ్జామ్స్ని ప్రవేశపెట్టారో లేదంటే ఎందుకు ఆ రకమైన సిస్టమ్ని తీసుకొచ్చారో నాకు తెలియని విషయం. అయితే ప్రజెంట్ ఉన్న విద్యా వ్యవస్థలో సెట్ ఎగ్జామ్స్ అనేవి అవసరమా అనేది నా ఆలోచన మరియు ప్రశ్న. సెట్ ఎగ్జామ్స్ లేకుండా మనం విద్యా వ్యవస్థను నడపలేమా? ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థికి, అంటే 10th క్లాస్లో 60 మార్క్స్ అబోవ్ దాటితే ఫస్ట్ క్లాస్ అంటారు. అలాగే 70%, 80%, 90% అలాగా ఇప్పుడు ఉన్న విద్యార్థులు వారి యొక్క ప్రతిభను బట్టి వారు ఎంతో కష్టపడి పగలు రాత్రి కష్టపడి స్కూల్స్కి వెళ్ళి చదువుకొని ఆ యొక్క మార్కును సంపాదించుకుంటున్నారు. కొంతమంది 60%, కొంతమంది 70, కొంతమంది 80, కొంతమంది 90. సో వారి శ్రమను బట్టి వారి యొక్క మైండ్ సెట్ని బట్టి వారు ఆ మార్క్స్ని సంపాదించుకుంటున్నారు. ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి పాలిటెక్నిక్ కాలేజీలో చేరాలి అంటే లేదా ఇతర కోర్సులో చేరాలంటే మరలా సెట్ ఎగ్జామ్స్ అనే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెట్టి దానిని మళ్ళీ విద్యార్థులు రాసి దానికి ఒక ర్యాంక్స్ ఇచ్చి ఆ ర్యాంక్స్ ప్రకారం ఆ విద్యా సంస్థల్లో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు సంపాదించిన మార్క్స్ని బట్టి దానికి ఒక పర్సంటేజ్ మార్క్స్, ఒక 5%, 10% మార్క్స్ని వాళ్ళని కేటాయించడం జరుగుతుంది. సో ర్యాంకు అనేది మొదటి ప్రిఫరెన్స్. రెండోది వాళ్ళ మార్క్స్ని బట్టి పర్సంటేజ్ ఇవ్వడం అనేది, వాళ్ళకి ర్యాంకుని కేటాయించడం అనేది సెకండ్ కేటగిరీ. అయితే ఇప్పుడు దాదాపుగా ఒక 70% లేదా 80%, 90% సాధించిన 10th క్లాస్లో సాధించిన ఒక విద్యార్థికి పాలిటెక్నిక్ లేదా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏదైతే విద్య ఉన్నాయో, కోర్సెస్ ఉన్నాయో వాటిని చదవలేడా? వాటిని చదువుకొని ఎగ్జామ్ రాయలేడా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విషయం ఆలోచించాలి. అలాగే ఇంటర్మీడియట్లో కింద మీద పడి పొద్దున్న మార్నింగ్ 8 స్కూల్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి సాయంత్రం 6-6:30 దాకా కాలేజీలో కూర్చొని చదువుకొని రాత్రి మంగళలో హోంవర్క్లు చేసుకొని చదువుకున్న విద్యార్థి ఒక 80% మార్క్స్, ఒక 90% మార్క్స్ సంపాదించుకుంటాడు అనుకుందాం, లేదా ఒక 70% మార్క్స్ వాడి యొక్క మైండ్ సెట్ని బట్టి. ఒక 80% వచ్చిన మార్క్స్ లేదా 90% వచ్చిన మార్క్స్ విద్యార్థి ఎంబీబీఎస్ చదవలేడా? అంటే నీట్ ఎగ్జామ్ రాస్తేనే ఎంబీబీఎస్ చదువుకోగలడా? దాంట్లో ఉన్న ర్యాంక్స్ని బట్టే కాలేజీలో చదువుకునే అర్హత ఉంటుందా? అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఒక 80-90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎంబీబీఎస్ చదవగలరు, ఇంజనీరింగ్ చదవగలరు. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ అయితే కోర్సెస్ ఉన్నాయో లా చదవగలడు, ఫార్మసీకి చదవగలడు. అలాగా ఏ అయితే కోర్సులు ఉన్నాయో అవన్నీ ఇంటర్మీడియట్ మంచి మార్కులు సాధించిన విద్యార్థి చదవగలడు. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక్కసారి ఆలోచించి
విద్యా వ్యవస్థలో ఈ సెట్ ఎగ్జామ్స్ అనేవి రద్దు చేయాలి. అలాగే వాళ్ళ మెరిట్ని బట్టి వాళ్ళకి ఏ కాలేజీలో అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆన్లైన్ ద్వారా వారికి ఆ యూనివర్సిటీ వాళ్ళు కానీ కాలేజీ వాళ్ళు కానీ ర్యాంక్స్ని కేటాయించి దాని ప్రకారం వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ 80%, 90%, అలాగే సెకండ్ ప్రిఫరెన్స్ 70 to 80%, అలాగే రిజర్వేషన్స్ కోటాలను బట్టి వాళ్ళకి విద్యా వ్యవస్థలో సీట్లు ఇవ్వటం ఇవి సర్వసాధారణం. అలా చూసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆలోచించి ఈ సెట్ ఎగ్జామ్స్ అనేవి రద్దు చేసే విధంగా అడుగులు ముందుకు వేయాలనేది నా విన్నపం. అలాగే ఇప్పుడు ఏదో కొత్తగా నీట్ ఎగ్జామ్స్ విషయంలో ఎవరో స్కాములు చేశారని వాళ్ళని పట్టుకున్నారని దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని లేదంటే ఆన్లైన్ పద్ధతిలోనే మంచి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే అసలు తప్పు చేసే విధంగా ఎదురుడికి ఒక చట్టాన్ని రూపొందించడం ఎందుకు, దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం ఎందుకు, వాళ్ళకి శిక్ష వేయడం ఎందుకు? అసలు చట్టం ఎదురువాడు నేరం చేయకుండా ఉండే విధంగానే మనం చట్టాన్ని రూపొందించాలి. అదే మెరిట్ ప్రకారం కనుక మనం ఒక విద్యా సంస్థలో సీట్లు కేటాయించినట్టయితే ఈ సెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాలేజెస్ ఎవరైతే సెట్ ఎగ్జామ్స్ పేరు మీద డబ్బులు వసూలు చేసేవాళ్ళు అయితే ఎవరైతే ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ అరికట్టడం జరుగుతుంది. ఎక్కువ ఫీజులు ఇవ్వటం కానీ అలాగే సెట్ ఎగ్జామ్స్ పేరు మీద డబ్బులు వసూలు చేయడం కానీ జరగవు. సో ఒక చట్టాన్ని రూపొందించేటప్పుడు ఎదురుడు నేరం చేసే విధంగా మనం చట్టాలను రూపొందించి దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేదానికంటే అసలు వాడు నేరం చేసే అవకాశం ఇవ్వకుండా ఉండటమే చట్టం యొక్క లక్ష్యం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు అసలు ఈ సెట్ ఎగ్జామ్స్ అనేది రద్దు చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తే మంచిదనేది నా అభిప్రాయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఏదైతే ఉన్నాయో సెట్ ఎగ్జామ్స్ పేరు మీద ఎడ్యుకేషన్స్ ఏదైతే నడుస్తున్నాయో వాటినన్నిటి కూడా రద్దు చేసి వారి మెరిట్ని బట్టి విద్యా వ్యవస్థలో సీట్లు ఇచ్చే విధంగా ఉంటే అది విద్యార్థులకు కూడా మంచి జరుగుతుంది. అలాగే వారి యొక్క ప్రతిభ ఆ యొక్క ఇంజనీరింగ్లో కానీ ఎంబీబీఎస్లో కానీ లాసెట్లో కానీ అలాగే ఇంకా అదర్ కోర్సెస్లో వారి యొక్క ప్రతిభను చూపించి దాంట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. అలాగే నా మీడియా ఛానల్ ద్వారా నమస్తే భారత్ 77 మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై భారత్, జై హింద్. Like, comment and subscribe. Like, comment and subscribe.